ఈ కలియుగంలోనే కేవలం 5 శతాబ్దాల క్రితం 15వ శతాబ్దంలోని సమయం. తుంగభద్ర తీరాల్లో ఖడ్గాల మోత వినిపిస్తున్న కాలం. విజయనగర సింహాసనం తరం తర్వాత తరం మారుతూ ఇనుప రక్షాకవచంలా నిలబడుతోంది. అదే సమయంలో తిరుమల కొండలపై ఒక మృదువైన స్వరం ప్రతిధ్వనించింది. అది యుద్ధనాదం కాదు, ఒక భక్తి నాదం. ఆ నాదమే, ఓ భక్తి వేదమే, ఓ స్వర తరంగమే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులవారు, అన్నమయ్య. శ్రీవెంకటేశ్వర స్వామివారి నామమే ఊపిరిగా, గానమే తన జీవిత ధ్యేయంగా, లక్ష్యంగా, పరమార్థంగా, పరమపదానికి ఓ మార్గంగా, తన పూర్వజన్మ సుకృతంగా సాహితీ సంగీత సేవతో పునీతం గావించుకున్నారు అన్నమయ్య. ఆ సాహితీ సంగీత కుసుమం ఈ భువిపై తాళ్లపాక అన్నమాచార్యులుగా విరిసింది 1408వ సంవత్సరంలో. అప్పటి చోళ విజయనగర ప్రాంతం, ప్రస్తుత తాళ్లపాక గ్రామం, వైఎస్ఆర్ కడప జిల్లా. అన్నమయ్య యువకుడిగా ఎదుగుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్యం కూడా ఉద్భవించి బలపడుతోంది. హరిహర బుక్కరాయల తర్వాతి కాలంలో శ్రీకృష్ణ దేవరాయల యుగానికి కొంత ముందుగా. అందుకే ఆయన కీర్తనలు కేవలం భక్తి గీతాలే కాలేదు, ఆ కాలపు సామాజిక జీవితాన్ని, రాజధర్మాలను, భక్తి ఉద్యమాన్ని, అలౌకిక తత్వాన్ని, ప్రజల్లో సమైక్య జీవనానికి, కుల కట్టుబాట్లను నిరోధించేలా తన సాహితీ సేవ చేశారు. ముఖ్యంగా ఆనాటి జీవనానికి అన్నమయ్య ఓ దర్పణంగా తన సాహిత్యాన్ని మన కళ్ల ముందుంచారు. అలా తాళ్లపాక అన్నమాచార్యులు విజయనగర రాజులకు దగ్గరైంది ఆయన అపారమైన భక్తి, సంగీతం, సాహితీ ప్రతిభ ద్వారానే. తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలు ప్రజలలోనే కాక రాజసభలలోనూ మారుమ్రోగిపోయాయి. ఆనాటి కాలంలో విజయనగర సామ్రాజ్యం తిరుమల దేవాలయాన్ని రాజ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావించేది. అన్నమయ్య కీర్తనల్లోని ధర్మబోధ, రాజధర్మ సంకేతాలు, భక్తిభావ ప్రకటన రాజులకు కూడా హితంగా, అనుసరణీయంగా అనిపించాయి. అందుకే విజయనగర రాజులు ఆయనను గౌరవించారు, తిరుమల దేవాలయ సేవలో భాగస్వామిని చేశారు. అన్నమయ్య సాహితీ సంగీత సేవలకు పరవశించారు. ఆ భక్తి మార్గం ద్వారానే అన్నమయ్య విజయనగర రాజులకు చేరువయ్యారు. అప్పుడు ఆయన వయస్సు సుమారు 16 సంవత్సరాలు. అప్పటినుంచే తిరుమలలో నివసిస్తూ స్వామివారిపై సంకీర్తనల రూపంలో నిరంతర భక్తి సేవను ప్రారంభించారు. సామాన్య శక సంవత్సరం 1424 తర్వాత తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలలో స్థిరపడుతూ శ్రీవెంకటేశ్వర స్వామివారికి సంకీర్తనల ద్వారా నిత్య సేవలు చేస్తూ నీరాజనాన్ని సమర్పించేవారు. ప్రజల ద్వారా ఆ నోటా ఈ నోటా వ్యాపించిన ఆయన కీర్తనలు మరింత విస్తృతం చేశాయి. అదే కాలంలో తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రంగా భావించిన విజయనగర రాజులు అన్నమయ్య ప్రతిభను గమనించారు. ఆలయ ఆచారాలు, ఉత్సవాలు, భక్తి వాతావరణాన్ని ఆయన కీర్తనలు సమృద్ధి చేశాయి. ఈ సేవను మెచ్చిన రాజులు అన్నమయ్యకు ఆలయ సేవలో అధికారిక స్థానం, కుటుంబానికి భూమి దానాలు, సాహితీ సంగీత ఆశ్రమం కల్పించారు. ఈ విధంగా భక్తి సేవే అన్నమయ్యకు రాజసన్నిధి ద్వారమైంది. ఇదే ఆయనను విజయనగర రాజసన్నిధికి దగ్గర చేసిన కీలక మలుపు కూడా. అన్నమయ్య జీవించిన కాలం విజయనగర సామ్రాజ్యానికి అత్యంత కీలక దశ. ప్రౌఢదేవరాయల నుంచి సాళువ నరసింహరాయల వరకు రాజ్యాధికారం మారుతున్న వేళ. ప్రౌఢదేవరాయల కాలంలో విజయనగరం శాంతి వైభవంతో నిండిపోయింది. సాహిత్యం వికసించింది, కవులు సభల్లో మెరిశారు. కాని అన్నమయ్య రాజసభ కవి కాదు. అతడు సింహాసనాన్ని కోరలేదు. అతడు కోరింది ఒక్కటే, శ్రీనివాసుని సన్నిధి. కాలం మారింది, సింహాసనం కదిలింది. సామాన్య శక సంవత్సరం 1485లో సాళువ నరసింహరాయలు అధికారంలోకి వచ్చాడు. రాజ్యం తిరుగుబాట్లతో కంపిస్తోంది. ఖడ్గం రాజ్యాన్ని కాపాడుతుండగా భక్తి ప్రజల మనసుల్ని కాపాడింది. సాళువ నరసింహరాయలు తిరుమల ఆలయానికి విస్తృతమైన దానాలు చేశారు. ఆ దాన శాసనాల్లో అన్నమయ్య కుటుంబానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. అది రాజు, కవి మధ్య లిఖిత ఒప్పందం కాదు, అది ధర్మం, భక్తి మధ్య నిశ్శబ్దమైన అనుబంధం. అన్నమయ్య కీర్తనలో రాజుల గర్వం లేదు, అధికార ధ్వని లేదు. కాని సమాజాన్ని చైతన్యవంతం చేసిన కీర్తనలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఎన్నో జీవితాలను, ఆనాటి రాజులను, ప్రజలను ఆలోచింపజేశాయి. బ్రహ్మం ఒక్కటే అన్నాడు అన్నమయ్య. జాతులు, వర్గాలు దాటి భక్తిని అందరికీ పంచాడు. రాజులు యుద్ధాలతో సరిహద్దులు గీస్తే అన్నమయ్య తన పదాలతో ప్రజల హృదయాల్లో సరిహద్దులు చెరిపేశాడు. సాళువ వంశం పతనమైంది, తుళువ వంశం మొదలైంది. కాని అన్నమయ్య కీర్తనలు ఆలయ గోడల్లోనే కాదు, ప్రజా శ్వాసలో నిలిచిపోయాయి. నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, చైతన్యం స్వాంతన కలిగిస్తూనే ఉన్నాయి. 1503లో అన్నమయ్య దేహం విడిచినా అన్నమయ్య పాడిన పదాలు ప్రజల నాలుకలపై తాండవిస్తూనే ఉన్నాయి.
అలా విజయనగర రాజులు చరిత్ర పుటల్లో నిలిచారు. అన్నమయ్య ప్రజల హృదయాల్లో ఓ సంకీర్తనగా, సజీవ శ్వాసగా నేటికీ జీవిస్తూనే ఉన్నాడు ఓ కీర్తన. ఇది ఖడ్గాల మధ్య కీర్తనలు, సింహాసనాలకు ధీటైన భక్తి, విజయనగర రాజుల సామ్రాజ్య సేవను మైమరిపించిన అన్నమయ్య సాహితీ భక్తి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: అధికారం మాత్రం తాత్కాలికమని, సింహాసనాలు ఎప్పటికైనా మారిపోతాయని, వంశాలు కూలిపోతాయని, కాని భక్తి, సాహిత్యం, మానవత్వం కలకాలం నిలుస్తుందని. రాజులు ఖడ్గాలతో పాలిస్తే కవులు విలువలతో పాలిస్తారని. నేటి సమాజానికి కూడా ఇది ఓ సందేశం. శక్తి కన్నా సౌమ్యత, అధికారం కన్నా అర్థవంతమైన మాట చిరస్థాయిగా మిగులుతాయని. అందుకే అన్నమయ్య కేవలం కవి కాదు, అతడు కాలాన్ని గెలిచిన సంకీర్తన అని.